ఆలియా భట్ గానీ, సాహా అలీ ఖాన్ గానీ, ఏ హీరోయిన్ వచ్చినా సరే. ఎందుకు, ఏంటి విశిష్టత అంటే? ఈ క్షేత్రపాలకుడు ఇక్కడ ఇద్దరు క్షేత్రపాలకుడు, ఒకళ్ళు గణపతి, ఒకళ్ళు ఉచ్చిష్ట చాండాలని. ఉచ్చిష్ట చాండాలని అంటే మామూలుగా మనం ఉచ్చిష్టం అంటే ఎంగిలి, అవును. చాండాలని అంటే మీకు తెలుసు తెలంగాణ చండాలం. సో ఇక్కడ దేవాలయంలో అది ఎంత చేస్తే అంత డెవలప్మెంట్ అనేది ఉంటుంది. అది నిన్న చూసి ఆ పూజలను వాళ్ళు తింటూ ఎంగిలి చేస్తూ నానా గందరగోళం చేశారు ఆ పూజ. సో అదే ఉచ్చిష్ట చాండాలని అమ్మవారి ఇక్కడ క్షేత్రపాలని ఉచ్చిష్ట చాండాలని. రైట్. కామాఖ్య అనే పేరు ఎందుకు వచ్చింది గురుగారు? అందరూ ఏమనుకుంటారంటే కమలాత్మిక, కామము దానికి సంబంధించి కమలాత్మిక అనే అమ్మవారు ఇక్కడ ఉన్నటువంటి రూపము కమలాత్మిక. ఓకే. సో ఆ కమలాత్మిక పిలుస్తూ కామాఖ్య అయింది. ఓకే. ఇప్పుడు ఎట్లయితే రాజశ్యామల రాజమాతంగి అయింది తెలంగాణ, ఇక్కడ మనం మాతంగి అంటాం తెలంగాణలో. అవును. సో ఆ మాతంగి అంటేనే రాజమాతంగి అంటే రాజశ్యామల. అక్కడ ఇక్కడ కమలాత్మిక వచ్చి ఆ షార్ట్ కట్ వీళ్ళ భాష అస్సాం భాషలో కమలాత్మిక పోయి కమక్క అయింది. సో అది కామాఖ్య కూడా కాదు, వీళ్ళు అనేది కమక అంటారు. కమక దేవాలయం కమక, అది కామాఖ్య అయింది. రైట్. ఈ అమ్మవారు దశ రూపాల్లో ఉంటారు అంటారు కదా, ఏంటి ఆ దశ రూపాలు? అదే దశ మహావిద్యలు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం యోని అనేటువంటిది ఇక్కడ పడ్డది ఫస్ట్. అవును. ఇక్కడ పడి అది 10 ముక్కలైంది. ఓ, పడ్డది 10 ముక్కలైంది. యోని 10 ముక్కలైంది. ఎంత పవర్ఫుల్ ఉంటది యోని అంటే, అమ్మవారి యోని అంటే. ఆ పడిన 10 ముక్కలు ఇక్కడ 3 ముక్కలు ఉన్నాయి, మిగిలిన 7 చుట్టుపడ్డాయి. సో మొత్తం వీటికి దశ మహావిద్యలు ఉంటాయి. ఈ దశ మహావిద్యల్ని ఎవరైతే పూజిస్తారో, వశింపజేసుకుంటారో, ఇంకా వాళ్ళకు తిరుగులేదు. ఒక్కొక్క విద్య ఒక్కొక్క లాభాన్ని ఇస్తుంది. శత్రువులను టార్గెట్ చేయడానికి ఒకటి, రాజయోగాన్ని చేయడానికి ఒకటి, రాజభోగాన్ని చేయడానికి ఒకటి, సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ అవ్వడానికి ఒకటి, అట్లనే వశీకరణం అన్నిటికంటే ముఖ్యం. జనాలు బయటికి వెళ్తే మనం వశీకరించడానికి, జనాలు ఊహాన్ని కీర్తించాలి అంటే ఒక సూపర్ స్టార్ గానీ, ఒక పొలిటికల్ స్టార్ గానీ వాళ్ళకు పేరు రావాలి అంటే ఒక్కొక్క దేవాలయంలో ఒక్కొక్క పూజ చేస్తే ఒక్కొక్కటి. ఉదాహరణ, ఇప్పుడు బాగా డ్రగ్స్ కు బానిసయ్యారు, వాళ్ళు చేయాల్సింది ధూమావతి అంటారు. ఓకే. స్పెషల్ పూజ. ధూమావతి అంటేనే పొగ అని అర్థం, నీడ అని అర్థం. సో ఆ పూజ స్పెషల్ గా ఉంటుంది. సో ఆ పూజ ఎగ్జాంపుల్, ఆ పూజ గురించి చెప్పాలంటే, ఆ పూజ జరుగుతున్నప్పుడు మనకు సంబంధించిన వాళ్ళు ఒకళ్ళు వచ్చి ఆ పూజ నిర్వహిస్తున్నప్పుడు నేను చెప్పిన మీరు తీయకండి అని, వాళ్ళు సెల్ ఫోన్ లో ఆ పూజ తీశారు. తీసిన తర్వాత కంటిన్యూగా వామిటింగ్స్, మోషన్స్. ఆ సెల్ ఫోన్ పనిచేయలే. 1,20,000 రూపాయల సెల్ ఫోన్ పనిచేయాలి. సో అంత డేంజరస్ గా ఉంటుంది ఇక్కడ వ్యవహారం. అందుకని ఇక్కడ అమ్మవారి పీఠాలను తీయడం అనేటువంటిది పూర్తిగా నిషేధం. ఏదన్నా బయట మీరు ఇంత గోపురం పక్కన మన గొప్ప విషయం. సో దశ మహావిద్యల్లో ఒక్కొక్క విద్య ఒక్కొక్క అవకాశాన్ని మనకి ఇస్తుంది. మీరు ఏది సంపాదించాలంటే, అంటే ప్రపంచంలో బ్రతకడానికి ఏది కావాలన్నా ఇక్కడ పూజిస్తూ దొరుకుతుంది. మీకు డబ్బు దొరుకుతుంది, రాజభోగం దొరుకుతుంది, రాజయోగం దొరుకుతుంది, వశీకరణం దొరుకుతుంది. అలాగే సినిమా ఇండస్ట్రీ గానీ, రాజకీయంగా రాజశ్యామల సినిమా ఇండస్ట్రీకి భువనేశ్వరి అన్నిటికంటే దూరంగా ఉంటుంది. ఈ క్షేత్రం నుండి 1 కిలోమీటర్ దూరంలో మాత్రమే ఉండేటువంటి, అన్ని ఆల్మోస్ట్ 100 మీటర్ల దూరంలో ఉంటాయి. సో 2 మాత్రమే దూరంగా ఉంటాయి, ఒకటి బగాలముఖి, ఒకటి భువనేశ్వరి. ఓకే. సో ఆ భువనేశ్వరి దేవాలయంలో పూజిస్తే జ్యోతిష్యం, ఇప్పుడు మాలాంటి జ్యోతిష్యులు ఎక్కువగా పూజించేది భువనేశ్వరిని. అంటే ఆమె దగ్గరికి వెళ్తే మా వాక్ శుద్ధి పెరుగుతుంది. అలాగే భువనేశ్వరిని పూజిస్తే సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు వస్తాయి, మీడియాలో అవకాశాలు వస్తాయి. సో అది భువనేశ్వరి అంటే దానికి సంబంధించి. గురుగారు, ఇంకొకటి, నిన్న చాలా మంది మిత్రులు కలిశారు ఇక్కడ. మేము దశ మహావిద్యల్ని అభ్యసించడానికి ఇక్కడికి వస్తున్నామని మన తెలుగు జిల్లాల నుంచి చాలా మంది. అది విద్యను అభ్యసించాలంటే చాలా కష్టం, అమ్మవారి అనుగ్రహం ఉండాలి. రెండోది ఏంటంటే, ఇది గురుముఖత నేర్చుకునేటువంటిది. అంటే ఇక్కడ 10 రోజులు ఉండి గురువు గారు ఇక్కడ మనకు ఆ మంత్రోపదేశం చేస్తారు. సో ఒక మంత్రం ఉంటుంది, ఆ 10 లక్షల సంఖ్య మంత్రం చేయాల్సి ఉంటుంది. అంటే ఆ మంత్రాన్ని 10 లక్షల సార్లు జపించిన తర్వాత గురువు గారు ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ లో తలపైన కొన్ని వస్తువులు ఉంచి మనకు స్నానం చేపిస్తారు. స్నానం చేయించిన తర్వాతనే తీసుకునే అవకాశం ఉంటుంది. ఎవరు పడితే వాళ్ళు చేయడానికి లేదు. ఈ మంత్రం కూడా, మీరు మూల మంత్రాన్ని కూడా మీరు బీజాక్షరాలను కూడా పలికితే, ఆడవాళ్ళకి పలికితే వాళ్ళకు నెగిటివ్ వైబ్రేషన్స్ వస్తాయి. నైట్ ఎవరు పలకట్ల బీజాక్షరాలు. మీరు బయటికి మీరు పూజ చేయించారు నిన్న, స్వాహా తప్ప బయట బీజాక్షరం. సో ఇవన్నీ ఇప్పుడు ఉదాహరణ, ఇక్కడ వ్యవహారం అంతా వేరే ఉంటుంది. ఇక్కడ మీకు ఊళ్ళింగ్ అంటారు, ఇట్లా కొట్టారు, విన్నారా గుళ్ళో ఊళ్ళి అంటారు. సో అది సౌండ్ చేస్తే అమ్మవారికి ఇష్టం. అదే మీరు కాళీ దేవాలయానికి వెళ్తే అక్కడ కూర్చొని ఏడుస్తూ ఉంటారు అమ్మాయిలు. సో ఆ కాళీ దేవాలయం, కాళీ అమ్మవారికి ఏడుపు ఇష్టం. కాళీ దగ్గర మీరు ఎంత ఏడుస్తుంటే మీకు అంత నచ్చుతుంది. అట్లనే లోపలనేమో ఊళ్ళింగ్ అంటారు, ఇట్లా ఊళ్ళి చేస్తారు. సో ఇవన్నీ కొన్ని విచిత్రమైనటువంటి సాంప్రదాయాలు ఉంటాయి. సో చాలా చాలా వెరైటీ ఉంటుంది. మనము అదే ఇంకా పవర్ ను పొందాలంటే ఈ దేవాలయం ఇంతకంటే కానీ ఎవరు పడితే వాళ్ళు చేస్తే మాత్రం చాలా రిస్క్ ఉంటుంది. ఎందుకంటే దీనికి కొన్ని నియమాలు ఉంటాయి. మద్య మాంసాదులు లేకుండా
ఈ పూజలు గాని ఈ మీరు చెప్పినటువంటి పంచమకారాలు అన్నారు అవేనా? పంచమకారాలు అందుకని నేను అవన్నీ తీసుకోవట్లేదు, మద్యమాంసాదులు తీసుకుంటున్నా. మద్యమాంసాదులు లేకుండా ఈ పూజ ఏది చేసినా నెగిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది, లాగి కొడుతుంది. పంచమకారాలు లేకుండా చేస్తే లాగి కొడుతుంది అంతే, అంతకంటే ఏం చెప్పేది లేదు. రివర్స్ లో మొత్తం రివర్స్ చేస్తుంది జీవితాన్ని. సో చాలా మంది మాట్లాడుతూ ఉంటారు, అందుకని నేను ఒక్కడనే తెలుగు రాష్ట్రాల్లో ఓపెన్ గా చెప్పడానికి ప్రయత్నం చేస్తా ఉన్నా. చుట్టూ ఉండే అపోహలు తొలగిపోవడమే మన దీని ఉద్దేశం. అందుకని మీకు కూడా మిమ్మల్ని ఇక్కడికి చూపించడానికి ప్రధానమైన విధానం ఏంటంటే, చాలా మంది మీతో కూడా మాట్లాడుతుంటారు ఇంటర్వ్యూస్, గురుగారు ఏంటి వేణుస్వామి గారు అంటే మద్యమాంసాదులు అంటాడు అంటే, అది లేకుండా ఇది చేయడానికి లేదు. ఎలాగైతే తెలంగాణ బోనాలను వాటిని పక్కకు పెట్టి చూడలేమో, ఇది కూడా అంతే. ఈ అమ్మవారు ఇంకా చాలా దేవాలయాలు ఉన్నాయి. కాదు గురు, ఒక మాట ఏంటంటే, మన తెలంగాణ సాంప్రదాయాలు అంటే మన గ్రామ సీమల్లో అమ్మవార్ల పేరుతో మనం చేస్తాం కదా, బద్ది పోషమ్మ, ఎక్కడైనా మనం రక్త తర్పణం గాని బలి గాని లేకుండా మనం ఏం చెయ్యం. యాక్చువల్ గా మనం పాత సాంప్రదాయం ఇది, బహుశా ఇక్కడ నుంచే వచ్చిందేమో. నిజంగా చాలా అద్భుతంగా, అంటే గూస్ బంప్స్ ఇక్కడికి వస్తే చాలా గొప్పగా ఉంది యాక్చువల్ గా. తర్వాత ఇంకొకటి గురుగారు, యోని పూజ చేస్తారా ఇక్కడ? ఇక్కడ యోని పూజ కాదు, మనం పూజించేది అమ్మవారి యోని రూపం అంటే లేదు, లేడీస్ యోని పూజ కాదు ఇక్కడ చేసేది, కన్నె పూజ. కన్నె పూజ అంటే చిన్న చిన్న పిల్లలు, మీరు వీళ్ళని ఒకసారి జూమ్ వేసుకోండి. వీళ్ళను ఇప్పుడు ఈ పిల్లలు, వీళ్ళు చిన్న పిల్లలు, ఇట్లనే అమ్మాయిలు ఉంటారు, చిన్న చిన్న అమ్మాయిలు, వీళ్ళను కన్నె పూజ అంటారు. చిన్న పిల్లల్ని మనం అమ్మవారి రూపంలో పూజించి మేము కూడా వాళ్ళకు నమస్కారం చేసుకుంటాం. కన్నె పూజ అంటారు, యోని పూజ కాదు, కన్నె పూజ వీడియోలో చూసాను నేను. లేదు, తప్పది అది. ఇక్కడ అసలు అట్లాంటి పూజలు ఉండవు. కన్నె పూజ అంటారు అంటే చిన్న పిల్లలు 14 సంవత్సరాల అమ్మాయిని కూర్చోబెట్టి పూజ చేసి, అంటే వారే అమ్మవారిగా భావించి పూజ చేసి, మనం వాళ్ళకు డైరెక్ట్ గా అమ్మవారికి పూజ చేసి ఆమె కాళ్ళకి దండం పెట్టి ఆ అమ్మాయిని ఎత్తుకొని ఈ గుడికి ప్రదర్శన చేయాలి, 3 ప్రదర్శనలు. సో అది నిన్న జరిగింది ఆల్రెడీ, ఇవాళ కూడా మళ్ళీ జరుగుతుంది. మన వాళ్ళు పూజ, మన వాళ్ళు ఎవరైనా గ్రూప్ లో ఉంటే వాళ్ళని అమ్మాయిని ఎత్తుకొని మొత్తం బాజాలతోటి ఈ దేవాలయం చుట్టూ ప్రదర్శన చేయాల్సింది. కన్నె పూజ అంటారు. నిన్న మన లిక్కర్ డాన్స్ చేసినట్టున్నాడు రైట్ గురుగారు. అది కీలకమైన ప్రశ్న, ఇదే అసలైన ప్రశ్న. ఇక్కడ పూజలు ఎందుకు అంత కాస్ట్లీగా ఉంటాయి? ఇక్కడ పూజలు ఎందుకు అంత కాస్ట్లీగా ఉంటాయంటే, మీరు అబ్జర్వ్ చేశారు ఇక్కడ చేసే పూజలు. ఇప్పుడు ఇక్కడ పెట్టేటువంటి పూజా సామాగ్రి మన లెవెల్ ను బట్టి ఉంటది, నైవేద్యం కూడా లెవెల్ ను బట్టి ఉంటది. అలాగే ఇప్పుడు ఉదాహరణ, హైదరాబాద్ నుండి కామాఖ్య దేవాలయానికి రావాలంటే సింగిల్ ఫేర్ 15,000 రూపాయలు ఫ్లైట్ టికెట్, అప్ అండ్ డౌన్ 30,000. ఇక్కడ ఉండడానికి అకామిడేషన్. అలాగే ఇక్కడ పూజ పేమెంట్. సో ఇక్కడ సుమారు ఒక్కొక్క పూజ స్టార్టింగ్ పూజ వచ్చి 50,000 నుండి స్టార్ట్ అవుతుంది. సో 50,000 నుండి 5 లక్షల వరకు ఉంటుంది. సో ఈ దేవాలయం మీరు ఆన్లైన్ లో కూడా చూసుకోవచ్చు. సో ఆన్లైన్ లో కూడా ఉంటుంది. ఈ విషయాలు తెలియక చాలా మంది కాస్ట్లీ మిమ్మల్ని విమర్శిస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు కదా. ఇప్పుడు వచ్చిన తర్వాత అర్థమవుతుంది, అరే ఫ్లైట్ టికెట్ కూడా దొరకట్లేదు నాకు. ఎందుకంటే ఒకటే ఫ్లైట్ హైదరాబాద్ టు గౌహతి, ఒకటే ఫ్లైట్. అది కూడా నా వల్ల డైలీ చేశారు. వీక్లీ వన్స్ ఉండేది, ఇంతకుముందు 2,500 ఉండే పేరు, ఇప్పుడు 13,000-14,000 అయింది. నిజంగా అద్భుతం. సో ఫైనల్ గా మన దేవన్ శర్మ గారు రమ్మంటున్నారు లోపలికి. మన ఇప్పుడు వాళ్ళ పంచబలి పూజ నడుస్తుంది. సో నేను వెళ్తాను.